ప్రణాళికలు ప్లానింగ్. ప్రణాళిక అంటే ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ముందుగా చేసే ఒక ఆలోచన పేరే ప్రణాళిక. ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ముందు చేసే ఒక ఆలోచనే ప్రణాళిక. అందుకే ఏమంటారంటే వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ అంటే ఉత్తమమైన ప్రణాళిక అనేది ఒకటి రచించామంటే సగం పని పూర్తయిపోయినట్టే అని దాని అర్థం. ఏ పని చేయాలన్నా మనం మెథడాలజీ పక్కన పెట్టినా నిత్య జీవితంలో ఏది చేయాలన్నా కూడా దానికి ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం. సో వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మరి ఇక్కడ మనకి క్లాస్ రూమ్ తరగతి గదికి వచ్చేసరికి మన మెథడాలజీకి వచ్చేసరికి ప్రణాళికలు అనేవి ఎక్కడొస్తాయి, ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ప్రణాళికల వల్ల విద్యార్థికి ఉపయోగం ఎలా ఉంది, ఈ ప్రణాళికలు ఎవరు తయారు చేయాలి, ఎక్కడి నుంచి తయారు చేయాలి, జాతీయ స్థాయిలో తయారు చేసేవేవి, రాష్ట్ర స్థాయిలో తయారు చేసే ప్రణాళికలు ఏంటి, పాఠశాల స్థాయికి వచ్చినప్పుడు ఎన్ని ప్రణాళికలు ఉంటాయి, ఈ అంశాల గురించి ఒకసారి చూస్తే ముందుగా మనకి ప్రణాళికల్లో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి ప్రణాళికలు. అందులో విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక అనే ఉన్నాయి. విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక. ఫస్ట్ విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. ఈ బోధనా ప్రణాళిక అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికగా చెప్పబడతాయి. అయితే నిన్న మనం ఒక మాట మాట్లాడినాం, ప్రణాళికలు అనేది సపరేట్గా ఒక చాప్టర్ కాదు, ఇది 2 చాప్టర్ల మిళితమైనది. ఏంటి ఆ 2 అంటే మొదటిది పథక రచన, రెండవది కరికులం. పథక రచన విషయానికి వచ్చేసరికి బోధనా ప్రణాళిక వస్తుంది, కరికులం విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక వస్తాయి. మరి పథక రచన, కరికులం వీటన్నిటినీ కలిపి ఒకే దగ్గర చెప్పడానికి కారణం ఏంటంటే ఒకే పాఠ్యాంశంగా ఈ ప్రణాళికలన్నింటి మీద సుమారుగా 5-6 ప్రణాళికలు ఉన్నాయి. వీటన్నింటి మీద కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వీటన్నిటిని ఒక్క దగ్గర చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరించేద్దాం, కాన్సన్ట్రేట్ చేయండి. విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులము అంటారు. విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు. విషయ ప్రణాళికని ఇంగ్లీష్లో సిలబస్ అంటారు. విద్యా ప్రణాళిక అంటే మామూలుగా చెప్పాలంటే విద్యా ప్రణాళిక అంటే ఇది జాతీయ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీచే నియమించబడుతుంది. జాతీయ స్థాయిలో నిర్మించి ఎలా ఉంటుందంటే దేశం మొత్తం విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి, దేశంలోని ఉపాధ్యాయుడి విద్యార్థికి ఏమి బోధించాలి, విద్యార్థి ఏమి అభ్యసించాలి అనే అంశాలను క్షుణ్ణంగా తెలియజేసేదే విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికది జాతీయ స్థాయి, దేశం మొత్తం విద్యా విధానం ఎలా ఉండాలి, దేశం మొత్తం విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుడు ఏం బోధించాలి, విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అని ఒక దిశానిర్దేశం చేసే ప్రణాళిక ఏది అంటే విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక ఇది జాతీయ స్థాయి. అంటే విద్యా ప్రణాళికని సింపుల్గా చెప్పాలంటే దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది ఏది అంటే విద్యా ప్రణాళిక. దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది ఏది అంటే విద్యా ప్రణాళిక. ఇక విషయ ప్రణాళిక. విషయ ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి, విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయి. రాష్ట్రంలోని విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడిన ప్రణాళిక విషయ ప్రణాళిక. జాతీయ స్థాయిలో దేశం మొత్తం విద్యా విధానాన్ని సూచించేది విద్యా ప్రణాళిక, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో తయారు చేసేది విషయ ప్రణాళిక. విషయ ప్రణాళికనే సిలబస్ అంటాము, విద్యా ప్రణాళికనే కరికులము అంటాము. సో విద్యా ప్రణాళిక అంటే దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది విద్యా ప్రణాళిక, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడింది విషయ ప్రణాళిక. ఇది మొట్టమొదటి దీని తాలూకా బేసిక్ లైన్ అన్నమాట. అయితే మరి విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి అన్నాం, రాష్ట్ర స్థాయి అన్నాం, కానీ మన పాఠశాల స్థాయిలో ఈ విద్యా ప్రణాళికను విషయ ప్రణాళికను ఏ విధంగా నిర్వచిస్తాం, ఇది ఇంపార్టెంట్.
విద్యా ప్రణాళికని మన పాఠశాల స్థాయిలో ఎలా నిర్వచిస్తామంటే, విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలను సూచించేదే విద్యా ప్రణాళిక. విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలను సూచించేదే, అన్ని అనుభవాలను సమాహారమే విద్యా ప్రణాళిక. ఎస్, ఇప్పుడు ఇక్కడ విద్యా ప్రణాళిక 2 నిర్వచనాలు చెప్పాం. జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను దిశానిర్దేశం చేసేది విద్యా ప్రణాళిక అన్నాం. ఇక్కడ మన పాఠశాలకు వచ్చేసరికి విద్యార్థి పాఠశాలలో చేరిన నుండి పాఠశాల విడిచినంత వరకు వాడికి కలిగే అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చాడు, సాయంకాలం 4 గంటల వరకు, ఉదయం 9 గంటలకు వచ్చాడు, సాయంకాలం 4 గంటల వరకు తరగతి గదిలో వాడికి కలిగే అన్ని అనుభవాలు, పాఠశాలలో వాడికి కలిగే అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక. 9 గంటల నుంచి 4 గంటల వరకు తరగతి గది లోపల ఎలా ఉన్నాడు, తరగతి బయట ఎలా ఉన్నాడు, ఆట స్థలంలో ఎలా ఉన్నాడు, ప్రయోగశాలలో ఎలా ఉన్నాడు, గ్రంథాలయంలో ఎలా ఉన్నాడు, ఇలా విద్యార్థి యొక్క అన్ని అంశాలను, అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక. ఇక విషయ ప్రణాళికని ఇంగ్లీష్లో సిలబస్ అంటాం, విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటాం. విషయ ప్రణాళికని సిలబస్ అంటామండి. సిలబస్ మనం విషయ ప్రణాళిక అనే మాట కంటే సిలబస్ అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఏంటి సిలబస్ అంటే? చాలాసార్లు ఉపయోగిస్తాం. టెట్ సిలబస్ అంటాం, డిఎస్సి సిలబస్ అంటాం, 10వ తరగతి సిలబస్ అంటాం, ఇంటర్మీడియట్ సిలబస్ అంటాం. ఏంటి సిలబస్ అంటే? ఎస్, సిలబస్ అనేది విషయ ప్రణాళికనే ఇంగ్లీష్లో సిలబస్ అంటామండి. సిలబస్ అంటే ఏం లేదు. సిలబస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని, జాగ్రత్తగా వినాలి, ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక 2 పేజీలు కనుక తిప్పితే అక్కడ విషయ సూచిక కనిపిస్తుంది. గమనించారు? ఇక్కడ విషయ సూచిక కనిపిస్తుంది. ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక, ఆ విషయ ప్రణాళికే సిలబస్. అంతే, ఇంకొక మాట ఇక్కడ లేదు. సో సిలబస్ అంటే విషయ సూచిక, ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక, అంతే. సపోజ్ ఒక టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ అన్నాడు. టెట్ సిలబస్ ఇదిగో అంటే నువ్వు టెట్ పరీక్ష రాయడానికి ఇదిగో నేను సూచించిన విషయ సూచిక, విషయాన్ని సూచిస్తున్నాడు. సిలబస్ అంటే విషయ సూచిక అన్నాం, విషయాన్ని సూచిస్తున్నాడు. ఇదిగో ఇదే నువ్వు చదువు. డిఎస్సి సిలబస్, డిఎస్సిలో నువ్వు దీన్నే చదవాలి, ఇది. అలాంటిది విషయ ప్రణాళిక, దాన్ని ఇంగ్లీష్లో మనం సిలబస్ అంటాం. సో సిలబస్ అంటే కనెక్ట్ అవ్వండి. సిలబస్ అంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని 2 పేజీలు కనుక తిప్పితే అక్కడ విషయ సూచిక కనిపిస్తుంది. ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక, దాన్నే సిలబస్ అంటారు. సో సిలబస్ ఈజ్ నథింగ్ బట్ విషయ ప్రణాళిక, విషయ సూచిక. రైట్. అయితే మరి ఈ విషయ ప్రణాళిక, ఈ సిలబస్ని ఏ విధంగా మనం నిర్వచిస్తాం? విద్యా ప్రణాళికని నిర్వచించినాం 2 విధాలుగా. మరి విషయ ప్రణాళికని ఏ విధంగా నిర్వచిస్తాం? విషయ ప్రణాళిక, విషయ సూచిక, సిలబస్. అయితే ఇక్కడ మనకిప్పుడు గుర్తొస్తుంది, విషయ సూచిక చూసిన తర్వాత ఆ విషయ సూచిక స్ట్రక్చర్ ఎలా ఉంటుందా అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు దాన్ని చూడగానే 2 ప్రశ్నలు మనకు సమాధానం తెలియాలి. దాన్ని చూడగానే ఇప్పుడు మనకు 2 ప్రశ్నలు వేసుకోవాలి, ఆ 2 ప్రశ్నలకు సమాధానం తెలియాలి. ఏంటి ఆ 2 ప్రశ్నలు అంటే, ఈ విషయ సూచికను ఎవరు తయారు చేశారు, దేని ఆధారంగా తయారు చేశారు? ఈ విషయ సూచికను ఎవరు తయారు చేశారు, దేని ఆధారంగా తయారు చేశారు అనేది మనకి ఇప్పుడు కావాలి. రైట్. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారంటే దాన్ని మళ్ళీ ఇంకొక పేజీ తిప్పితే అక్కడ కొన్ని పేర్లు కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎవరు అంటే రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు, వీళ్ళందరూ తయారు చేశారు. సో విషయ ప్రణాళిక సిలబస్ని ఎవరు తయారు చేశారంటే విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు తయారు చేశారు. మరి దేని ఆధారంగా తయారు చేశారు? మనకి 2వ ప్రశ్న. ఎవరు తయారు చేశారో తెలిసింది. దేని ఆధారంగా తయారు చేశారు అంటే 4వ తరగతికి సిలబస్ ఉంది, 5వ తరగతికి ఉంది, 6వ తరగతికి ఉంది, 8వ తరగతికి ఉంది, 10వ తరగతికి ఉంది. మరి అన్నిటికీ సిలబస్లు ఉన్నాయి. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? దేని ఆధారంగా తయారు చేశారు? అసలు దీన్ని దేని ఆధారంగా తయారు చేశారంటే రైట్, ఒక్క మాట చూడండి. సపోజు
ఒకటో తరగతి గణితాన్ని తీసాం, అక్కడ విషయ సూచిక చూసాం. 4వ తరగతి గణితాన్ని తీసినాం, అక్కడ విషయ సూచిక చూసాం. 8వ తరగతి గణితాన్ని తీసాం, అక్కడ విషయ సూచిక చూసాం. 10వ తరగతి గణితాన్ని తీసాం, అక్కడ విషయ సూచిక చూసాం. అన్నీ గణితాలే, అన్నీ విషయ సూచికలే, అన్నీ ఒకటేనా? కాదు. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. అన్నీ గణితాలే, అన్నీ విషయ సూచికలే, అన్నీ ఒకటేనా అంటే కాదు. ఎందుకంటే 1వ తరగతి వాడి విషయ సూచిక ఎలా ఉందంటే వాడి యొక్క మానసిక స్థాయి, శారీరక వయస్సును అనుసరించి ఆ విషయ సూచిక పెట్టడం జరిగింది. 4వ తరగతి వాడిది వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాడి మానసిక స్థాయిని బట్టి వాడికి కేటాయించడం జరిగింది. 1వ తరగతి 2వ తరగతి వాడికి వాడి మానసిక స్థాయిని బట్టి కూడికలు తీసివేతలు చెప్పడం జరిగింది. 5వ తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయిని బట్టి గుణకారాలు, భాగహారాలు కూడా నేర్పించడం జరిగింది. 8వ తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయిని బట్టి భిన్నాలు, జ్యామితి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. 10వ తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయి, శారీరక వయసు, వాడి సామర్థ్యానికి అనుగుణంగా శ్రేణులు అన్నం, త్రికోణమితి అన్నం, సదిశలు, అదిశలు ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే విషయ ప్రణాళిక అంటే విషయ సూచిక, అదే సిలబస్. ఈ సిలబస్ను చూసిన వెంటనే మనకు 2 ప్రశ్నలకి సమాధానం తెలియాలి. ఒకటి, దీన్ని ఎవరు తయారు చేశారు, దీన్ని దేని ఆధారంగా తయారు చేశారు. ఎవరు తయారు చేశారు అంటే విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు తయారు చేశారు. దేని ఆధారంగా తయారు చేశారు అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా తయారు చేయడం జరిగింది. ఇది ఆ రెండింటికి సమాధానం. ఎవరు తయారు చేశారు, దేని ఆధారంగా తయారు చేశారంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 2 సమాధానాల నుంచి విషయ ప్రణాళిక ఎలా నిర్వచిస్తామంటే విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక. విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక. అది సో ఇప్పుడు విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక ఈ రెండింటి దగ్గరికి రండి. ఒక చిన్న వేరియేషన్ బయటికి తెద్దాం. విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయి, విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయి. జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని శాసించేది, ఏ విధంగా ఉండాలో దిశానిర్దేశం చేసేది విద్యా ప్రణాళిక. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడినది విషయ ప్రణాళిక. ఇది బయట నిర్వచనం. మన తరగతి గదికి, పాఠశాలకు వచ్చినప్పుడు వీటిని ఎలా నిర్వచిస్తామంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక. విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక. విషయ ప్రణాళిక అంటే విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసేదే విషయ ప్రణాళిక. ఇది రెండింటికి రైట్. ఇప్పుడు విద్యా ప్రణాళిక ఏ స్థాయి అనుకున్నాం, జాతీయ స్థాయి. విషయ ప్రణాళిక ఏ స్థాయి అనుకున్నాం, రాష్ట్ర స్థాయి. ఇది జాతీయ స్థాయి, ఇది రాష్ట్ర స్థాయి. ఇక మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక. ఇది మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక. మరి బోధనా ప్రణాళిక అంటే ఏంటి? రైట్, బోధనా ప్రణాళిక అనేది గుర్తుపెట్టుకోండి. బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికల మిళితమైనది. బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికల మిళితమైనది. అందులో మొదటిది వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. మరి వార్షిక ప్రణాళిక అంటే ఏంటి? ఈ వార్షిక ప్రణాళికనే ఇయర్ ప్లాన్ అంటారు. ఇది యూనిట్ ప్లాను, ఇది లెసన్ ప్లాను. మరి వార్షిక ప్రణాళిక అంటే ఏంటి? వార్షిక ప్రణాళిక అంటే రైట్, వార్షిక ప్రణాళిక. వార్షిక అంటే సంవత్సరము అని అర్థం. వార్షిక అంటే సంవత్సరము అని అర్థం. ఒక సంవత్సరానికి
వార్షిక అంటే సంవత్సరం. ఒక సంవత్సరంలో, ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థికి బోధించాల్సిన అంశాల గురించి, విద్యార్థి సాధించాల్సిన విద్యా ప్రమాణాల గురించి విద్యా సంవత్సర ప్రారంభంలోనే ఒక ప్రణాళిక రాసుకుంటే అది వార్షిక ప్రణాళిక. అంటే ఆ విద్యా సంవత్సరం అంతా విద్యార్థికి నువ్వు ఏమి బోధించాలనుకుంటున్నావో అదంతా ఒక ప్రణాళికలో పెడితే దాని పేరే వార్షిక ప్రణాళిక. ఇక యూనిట్ ప్రణాళిక. యూనిట్ అనేది వార్షిక యూనిట్ ప్రణాళిక. యూనిట్ అంటే ఒక భాగము. యూనిట్ అంటే ఒక భాగము అని అర్థం. దేనిలోని భాగము అంటే ఇది మనకి విషయ సూచికలో కొన్ని ఉంటాయి. ఒక యూనిట్ అంతటినీ బోధించడానికి తయారు చేసే ప్రణాళికే యూనిట్ ప్రణాళిక. ఒక పీరియడ్ కాలంలో బోధించడానికి తయారు చేసే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. జాగ్రత్త క్యాచ్ చేయండి. సంవత్సరం మొత్తం విద్యార్థికి ఏమైతే బోధించాలనుకుంటున్నావో దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక తయారు చేస్తే అది వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక అంటే ఆ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళిక అంటే పీరియడ్ అంటే 45 నిమిషాల కాలము అని అర్థం. పీరియడ్ అంటే 45 నిమిషాల కాలం. ఈ 45 నిమిషాల కాలంలో విద్యార్థికి అనువుగా బోధించడానికి నువ్వు తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అంటే సంవత్సరం మొత్తం ఏమైతే బోధించాలనుకుంటున్నావో అది వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ను బోధించడానికి తయారు చేసేది. పీరియడ్ ప్రణాళిక అంటే 45 నిమిషాల కాలంలో బోధించేది. ఈ మూడింటిని కలిపి బోధనా ప్రణాళిక అంటారు. బోధనా ప్రణాళిక. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ రావాలి ఖచ్చితంగా. ఒక యూనిట్ అంతటినీ బోధించడానికి యూనిట్ ప్రణాళిక అన్నాం. సరే, యూనిట్ అంతటినీ బోధించడానికి యూనిట్ ప్రణాళిక అన్నాం. 45 నిమిషాల్లో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక అన్నాం. ఇక్కడ యూనిట్ అంతటినీ బోధిస్తే పీరియడ్లో ఇంకేం మిగులుతాయి? ఇక్కడ యూనిట్ అంతటినీ బోధించిస్తే పీరియడ్లో నువ్వు బోధించడానికి ఇంకేం మిగులుతున్నాయి? రైట్. యూనిట్ అంతటినీ బోధిస్తే యూనిట్ ప్రణాళిక, పీరియడ్ కాలంలో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వినండి. సపోజు గణితంలో 1వ పాఠ్యాంశం సంఖ్యామానము అని ఉంది. 1వ పాఠం సంఖ్యామానం. 1.1 ఇందులో అంకెల పరిచయం. 1.2 చిన్న సంఖ్య పెద్ద సంఖ్య. 1.3 ఆరోహణ అవరోహణ. 1.4 ఒక వరుస కూడికలు అని ఉంది. యూనిట్ ప్రణాళిక అంటే ఈ యూనిట్ అంతటినీ బోధించడానికి తయారు చేసుకునే ఒక ప్రణాళికే యూనిట్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళిక అంటే ఈ యూనిట్లోని సబ్ యూనిట్ను బోధించడానికి, ఈ యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో 45 నిమిషాల కాలంలో బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. గమనించండి, ఈ సంఖ్యామానం అనే యూనిట్ అంతటినీ బోధిస్తే దానిని యూనిట్ ప్రణాళిక అంటాం. యూనిట్ అంతటినీ బోధిస్తే. కానీ పీరియడ్ ప్రణాళిక అంటే 45 నిమిషాల కాలం. 45 నిమిషాల కాలంలో మొత్తాన్ని బోధించలేము. అందుకే అప్పుడు ఒక యూనిట్ అంటే అది కొన్ని సబ్ యూనిట్లను కలిగి ఉంటుంది. యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి, యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో 45 నిమిషాల కాలంలో బోధించడానికి అనువుగా తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి అనువుగా తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. ఇదండి. రైట్. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. అయితే ఇక్కడ మనకి ప్రణాళికలు అంటే ప్లాన్ అని అర్థం. ప్రణాళిక అనేది ఒకసారి దీనికి రిపీట్ చేద్దాం చూడండి. ప్రణాళిక అంటే
ఏదైనా ఒక పనిని ఉత్తమంగా చేయడానికి, అనుకున్న సమయంలో అనుకున్న విధంగా నిర్వహించడానికి మనం ముందుగా తయారు చేసుకునే ఒక ఆలోచన పేరే ప్రణాళిక. మరి ఈ ప్రణాళికల్లో ముఖ్యంగా మనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయంటే, ప్రణాళికల్లో ముఖ్యంగా మనకి విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక అనేవి ఉన్నాయి. ముందుగా విద్యా ప్రణాళికను చూసాం, విషయ ప్రణాళికను చూసాం. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక. ఎస్, విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో మనం కరికులం అంటాం. విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటాం. విషయ ప్రణాళికని సిలబస్ అంటాం. విద్యా ప్రణాళికని కరికులం అంటాం, విషయ ప్రణాళికని మనం సిలబస్ అనడం జరుగుతుంది. రైట్. మరి విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళికని మళ్ళీ 3గా విభజిస్తున్నాం. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అంటున్నాం. బోధనా ప్రణాళికలకు సంబంధించి మనకి వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళికను ఎలా నిర్వచిస్తున్నామంటే, వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సర కాలంలో బోధించడానికి తీసుకునే అంశాలన్నిటికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తే వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ను బోధించడానికి, ఒక యూనిట్ను అర్థవంతంగా బోధించడానికి తయారు చేసుకునేది యూనిట్ ప్రణాళిక. ఇక పీరియడ్ ప్రణాళిక, ఆ యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి, నిర్ణీత కాలంలో 45 నిమిషాల కాలంలో బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఈ పీరియడ్ ప్రణాళిక అవుతుంది. నెక్స్ట్ మనకి సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక, సంస్థాగత పేరులోనే ఉంది. సంస్థాగత అంటే సంస్థ, ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమే. సంస్థ అంటే ఇక్కడ పాఠశాల అని అర్థం. ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమే. అంటే ఒక విద్యా సంవత్సరంలో, ఒక విద్యా సంస్థలో నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను గురించి తెలియజేసేది సంస్థాగత ప్రణాళిక. సపోజ్ మన విద్యా సంస్థలో ఈ రోజుకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒక తాగునీటి సమస్య ఉంది, మరుగుదొడ్ల సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా అధిగమించాలి? మరి వీటిని అధిగమించాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి? రాజకీయ నాయకులను కన్సల్ట్ చేయాలా? అధికారులను కన్సల్ట్ చేయాలా? దాతల్ని సంప్రదించాలా? ఎవరిని సంప్రదించాలి అంటూ ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ సంస్థాగత ప్రణాళికలో భాగమవుతాయి. రైట్, ఇప్పుడు ఒకసారి గమనించండి. మనకు ముఖ్యంగా విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక అనేవి మొత్తంగా 4 ప్రణాళికలు ఉన్నాయి. ఇక విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు, దాన్నే పాఠ్య ప్రణాళిక అనాలి. కరికులం అంటారు, పాఠ్య ప్రణాళిక. విషయ ప్రణాళికని సిలబస్ అంటారు, దీన్నే పాఠ్యక్రమము అనాలి, పాఠ్యక్రమము. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక. విషయ ప్రణాళిక అంటే విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక, దాన్నే సిలబస్ అంటాం. బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికల మిళితమైనది. ఏంటా 3 ప్రణాళికలు అంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. అంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక.
వార్షిక ప్రణాళికని ఎలా నిర్వచిస్తామంటే ఒక సంవత్సరం మొత్తం ఏమైతే బోధించాలనుకుంటున్నామో అవన్నీ వార్షిక ప్రణాళిక. యూనిట్ అంతటినీ బోధిస్తే యూనిట్ ప్రణాళిక, 45 నిమిషాల కాలంలో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక. ఇప్పుడు ఈ 5ంటికి ఒకసారి అర్థమైంది అనుకుంటా. సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక అంటే సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలు. విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి, విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయి, ఇప్పుడు మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక. దేశంలో ఏమేమి చేయాలో చెప్పేది విద్యా ప్రణాళిక, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విషయ ప్రణాళిక, విద్యార్థికి అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక, వాడి మానసిక స్థాయిని బట్టి తయారు చేసేది విషయ ప్రణాళిక సిలబస్, సంవత్సరం అంతా ఏం బోధిస్తావో చెప్పేది వార్షిక ప్రణాళిక, యూనిట్ని బోధించేది యూనిట్ ప్రణాళిక, 45 నిమిషాల కాలంలో బోధించేది పీరియడ్ ప్రణాళిక, సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలు సంస్థాగత ప్రణాళిక. రైట్. అయితే ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అనేది పక్కన పెడితే విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక, యూనిట్, పీరియడ్, ఈ 5 ప్రణాళికల్లో ఉపాధ్యాయుడు తయారు చేసే ప్రణాళికలు ఎన్ని? ఉపాధ్యాయుడు తయారు చేసే ప్రణాళికలు ఎన్ని అంటే ఒకసారి గమనించండి. మనం మామూలుగా ఉపాధ్యాయుడు తయారు చేసే ప్రణాళికలు ఏవి అంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అంటాం. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. రైట్. అయితే ఉపాధ్యాయుడు తయారు చేసే ప్రణాళికలు వార్షిక, యూనిట్, పీరియడ్. ఇవే కాకుండా ఇప్పుడు విషయ ప్రణాళిక ఉంది. విషయ ప్రణాళిక అంటే మనం ఏమనుకున్నాం, రాష్ట్రంలోని విద్యావేత్తలు, విషయ నిపుణులు, రిసోర్స్ పర్సన్లు అన్నాం. విషయ నిపుణులు, విద్యావేత్తలు అంటే మనకు తెలుసు. విషయ నిపుణులు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని అర్థం. అంటే ఆయా సబ్జెక్టుల్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు కూడా టీచర్లే. అంటే విషయ ప్రణాళిక కూడా ఉపాధ్యాయుడు తయారు చేస్తున్నాడు. అదేవిధంగా విద్యా ప్రణాళిక ఉంది. ఈ విద్యా ప్రణాళిక వచ్చేసరికి విద్యా ప్రణాళిక ఉంది. ఈ విద్యా ప్రణాళిక వచ్చేసరికి ఇది కూడా ఎవరు తయారు చేస్తారంటే విద్యా ప్రణాళిక జాతీయ స్థాయిలో నిర్మించడం జరుగుతుంది. కొఠారి వచ్చాడు, ఒక విద్యా ప్రణాళిక చెప్పాడు. ఈశ్వరీభాయ్ పటేల్ వచ్చాడు, ఒక ప్రణాళిక చెప్పాడు. NCF 2005 వచ్చింది, ఒకటి చెప్పింది. NCF 2011 వచ్చింది, ఒకటి చెప్పింది. NP 86 వచ్చింది, ఒకటి తీసుకొచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా కొఠారి చెప్పాడంటే కొఠారి ఒక్కడే కష్టపడి చెప్పలేదు. ఆ కొఠారి దానికి చైర్మన్గా ఉంటూ అక్కడ ఉన్న సభ్యులందరి సలహాలు, సూచనలతో ఒక ప్రణాళిక చెప్పడం జరిగింది. ఆ సభ్యులలో కూడా ఉపాధ్యాయుడు అనేవాడు ఒక సభ్యుడిగా ఉంటాడు. ఎందుకు అందులో సభ్యుడిగా ఉంటాడంటే క్షేత్రస్థాయిలో విద్యార్థుల యొక్క స్థితిగతులు తెలియజేయడానికి ఉపాధ్యాయుడు సభ్యుడిగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే ఉపాధ్యాయుడి పాత్ర ఎన్ని ప్రణాళికల్లో ఉంది అంటే విద్యా ప్రణాళికలోనూ ఉంది, విషయ ప్రణాళికలోనూ ఉంది, వార్షిక ప్రణాళికలోనూ ఉంది, యూనిట్ ప్రణాళికలో ఉంది, పీరియడ్ ప్రణాళికలో కూడా ఉంది. మరి ఈ 5 ప్రణాళికల్లో ఉన్నప్పటికీ దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళికతో ఉపాధ్యాయునికి ప్రత్యక్ష సంబంధం లేదు అనాలి. గమనించండి. ఎంతసేపు 5 ప్రణాళికలు చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడని చెప్తున్నాం, కానీ ఫైనల్గా ఏం చేస్తున్నామంటే విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళికతో ఉపాధ్యాయునికి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ తరగతి గది బోధన అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయుడు తయారు చేసుకునేవి 3 ప్రణాళికలు. అది వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళికతో ఉపాధ్యాయునికి ప్రత్యక్ష సంబంధం లేదు. సంబంధం లేదు అని చెప్పడం లేదు, ప్రత్యక్ష సంబంధం లేదు అంటున్నాం. గమనించండి. ప్రత్యక్ష సంబంధం లేదు అంటే పరోక్షంగా సంబంధం ఉన్నట్టు. కానీ తరగతి గది బోధన అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళికలు 3 ప్రణాళికలు. అది వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. మరి ఈ రెండింటికి ఎలా సంబంధం లేదు, దీంతో ప్రత్యక్ష సంబంధం ఎలా ఉంది? ప్రత్యక్ష సంబంధం అంటే ఉపాధ్యాయుడు మామూలుగా మన మెథడాలజీ ప్రకారం ఉపాధ్యాయుడు అని ఎవరిని అంటారంటే ఏ వ్యక్తి అయితే తరగతి గదిలో విద్యార్థుల ముందు నిలబడి విద్యార్థులకు నూతన సమాచారాన్ని ఇస్తాడో ఆయనే ఉపాధ్యాయుడు.
అంటే విద్యార్థి సమక్షంలో విద్యార్థుల ముందు కనిపిస్తూ చేయాలి. వార్షిక ప్రణాళిక అనేది పాఠశాలలోనే తయారు చేస్తాడు. ఆ తర్వాత యూనిట్ ప్రణాళిక అనేది కూడా పాఠశాలలోనే తయారు చేస్తాడు. పీరియడ్ ప్రణాళికను కూడా పాఠశాలలోనే తయారు చేస్తాడు. అంటే విద్యార్థి సమక్షంలో చేస్తున్నాడు కాబట్టి వీటికి ప్రత్యక్ష సంబంధం ఉంది. విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ వెళ్తాడు, అమరావతికి వెళ్తాడు, చేస్తాడు విషయ ప్రణాళిక. విద్యా ప్రణాళిక అంటే ఢిల్లీ వెళ్తాడు, కూర్చొని చేస్తాడు. అంటే ఇది విద్యార్థి సమక్షంలో పాఠశాల పరిసరాల్లో జరగట్లేదు కాబట్టి విద్యా ప్రణాళిక విషయ ప్రణాళికకు ప్రత్యక్ష సంబంధం లేదు. తరగతి బోధన అవసరాల దృష్ట్యా ఈ మూడింటిని మాత్రమే ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు. ఇది ఇక్కడ క్లారిటీ. ఇక్కడ గమనించాలి, మనకి ఈ ప్రణాళికలు అనే అంశంలో ప్రణాళికలకు వచ్చేసరికి రైట్, ఈ ప్రణాళికలు అనే అంశం, ప్రణాళికలు అనేది కేవలం మన 3 మెథడాలజీస్కి మాత్రమే కాదు. తెలుగు మెథడాలజీలోనూ ప్రణాళికలు ఉన్నాయి, ఇంగ్లీష్ మెథడాలజీలోనూ ప్రణాళికలు ఉన్నాయి, అదేవిధంగా మన 3 మెథడాలజీల్లో కూడా ప్రణాళికలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రణాళికల డెఫినేషన్ అనేది ఎక్కడ మారిపోదు. ఏ సబ్జెక్ట్ మారుతుంది కానీ డెఫినేషన్ అయితే మారిపోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5ంటికి ఇప్పుడు కనుక మనం ఒక వేరియేషన్తో దీన్ని పక్కకు తీసామంటే ముందు దీని లోపలికి వెళ్ళి నేర్చుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చూడండి. ప్రణాళికలకు సంబంధించి ముఖ్యంగా మనకు 4 ప్రణాళికలు ఉన్నాయి. ఆ 4 ప్రణాళికల్లో విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికల మిళితమైనది. విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు, దీన్నే పాఠ్య ప్రణాళిక అనాలి. విషయ ప్రణాళికని సిలబస్ అంటారు, సిలబస్ అంటారు, దీన్నే పాఠ్యక్రమము అని చెప్తాడు. విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి, విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయి. విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి, విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయి. ఇప్పుడు పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళికలు 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఆ బోధనా ప్రణాళికలు అంటే, బోధనా ప్రణాళికలకు వచ్చేసరికి మొదటిది ఇయర్ ప్లాన్ వార్షిక ప్రణాళిక, రెండవది యూనిట్ ప్రణాళిక, మూడవది పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. సంవత్సరం మొత్తం నువ్వు ఏది బోధిస్తావో అది వార్షిక ప్రణాళిక. యూనిట్ అంతటినీ బోధిస్తే అది యూనిట్ ప్రణాళిక. ఆ తర్వాత ఒక పీరియడ్ కాలంలో నువ్వు బోధించేది పీరియడ్ ప్రణాళిక అవుతుంది. పీరియడ్ కాలంలో బోధించేది పీరియడ్ ప్రణాళిక. ఇక సంస్థాగత ప్రణాళిక అన్నాం. సంస్థాగత ప్రణాళిక ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమవుతాయి. ఇది ప్రణాళికలకు సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సిన నేపథ్యం. దీని తర్వాత ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం, ప్రణాళికలు అనేవి 2 చాప్టర్లు ఉంటాయి. మొదటిది పథక రచన, రెండవది కరికులం అని. సో ఈ పథక రచనను మొత్తంగా 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 గురించి ఒక్కొక్క దానికి విపులంగా చూద్దాం.